నమస్తే అందరికీ. పాటలు మాటలకి స్వాగతం. అయితే ఈ వీడియోలో పాటలేమీ లేవండి, ఓన్లీ మాటలే. ఇది వంటల వీడియో కూడా కాదు, నేనేదో చేస్తూ చూపిస్తున్నానని వంటల వీడియో కూడా కాదు. కానీ ఇది చేసిన తర్వాత చివరిలో మా హస్బెండ్ ఇచ్చిన రియాక్షను ఎలా ఉందో చూపించడానికి ఇదంతా మీకు చూపిస్తున్నాను అనమాట. మీరు కూడా చూస్తూ ఎంజాయ్ చేయండి. ముందుగా అయితే చపాతీ పిండి మా మునగాకుతోటి కొంచెం మెత్తగా కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత నా దగ్గర మిక్స్డ్ నట్స్ నానపెట్టినవి ఉన్నాయన్నమాట. సరే దాంతో చాట్లాగా కాకుండా ఏదైనా కూరలా చేస్తే చపాతీలోకి బాగుంటుంది కదా అని చెప్పి టమాటాలు ఉల్లిపాయలు అవన్నీ కట్ చేసుకొని పొయ్యి మీద వేసాను. ఇది చాలా సింపుల్ రెసిపీ అనండి. టమాటా కూరలాగా చేసి అంతకుముందే నానబెట్టి ఉడకపెట్టిన నట్స్ని వేసేస్తున్నాను అనమాట. ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటారా, మసాలా పౌడర్ వేసుకుంటారా, అవన్నీ మీ ఇష్టమేనండి. నేనైతే చాలా బేసిక్గా చేశాను. ఇక తర్వాత కొంచెం వాటర్ కూడా పోసి కొంచెం ఉడకబెడుతున్నాను అనమాట. ఇక అది అయిపోయిన తర్వాత చపాతీలు ఉడుకుతున్నాను. ఆ రోజున ఎందుకో నాకు తెల్ల నువ్వులు కూడా పైన వేసి చపాతీ చేయాలి అనిపించింది. అందుకని సెసమీ సీడ్స్ ఆన్ ద టాప్. ఆ చపాతీ చేసే మార్బుల్ పీట నేను అమెరికాలోనే ఒక షాప్లో తీసుకున్నానండి. పాలరాయి అనమాట. సో దాని మీద చపాతీలు చేయడం అంటే నాకు చాలా ఇష్టము. నా దగ్గర ఎందుకో ముందు వేరేది కూడా ఉండింది, కానీ అది కొంచెం డార్క్ కలరు. సో దాన్ని నాకు అంతగా వాడడం ఇష్టం లేక మళ్ళీ ఇది కొనుక్కున్నాను వైట్ది. సో రెండు వైపులా అలాగూ తెల్ల నువ్వుల్ని వేసేసి చపాతీలు రుద్దేసి అటుపక్కనేమో ఒకేసారిగా వేయించేస్తున్నాను అనమాట. నాకు చపాతీలు చేయడము బాగానే వచ్చినట్టున్నాయి కదా, రౌండ్గా బాగానే వచ్చినాయి. అంతకుముందు అయితే సరిగ్గా వచ్చేవి కావు. బట్ ఇప్పుడు రౌండ్గా కొంచెం పలచగా కూడా నేను చేయగలుగుతున్నాను. సో ఐఎమ్ సో హ్యాపీ. మునగాకు తెల్ల నువ్వులుతో కూడిన మల్టీ గ్రెయిన్ రోటీస్ అనమాట. ఇవి చాలా చాలా హెల్దీ. ఇలా చపాతీలు చేసినప్పుడల్లా ఇక నుండి రోజు చపాతీలు చేసుకోవాలి, ఏదో ఒక వెజిటబుల్తో కానీ ప్లెయిన్గా కానీ చపాతీలు ఎక్కువ తినాలి అనుకుంటాను. కానీ తెల్లారికి ఆ మోటివేషన్ అంతా పోతుంది. సరే ఇక్కడైతే మన రోటీలు మన కూర కూడా రెడీ అయిపోయింది. సరే 3 రోటీలు కూర వేసి కొంచెం ఉల్లిపాయలు కూడా కట్ చేశాను సన్నగా. తనకి మా హస్బెండ్కి అవి అంటే ఇష్టం అని చెప్పి అవి కూడా పక్కన వేసి ఒక ఉల్లిపాయ కట్ చేసి అది కూడా వేసి తీసుకెళ్ళి ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు చూడండి దాని రియాక్షను. ఓకే,